హల్లెలూయా. యేసుక్రీస్తు నామములో అందరికీ హృదయపూర్వక వందనములు. ప్రత్యేకమైన సమయంలో ఈ ప్రత్యేకమైన రోజు యొక్క వాగ్దానంతో మీ ముందుకు వచ్చున్నాను. దేవుడు ఈరోజు మనకు అనుగ్రహించుకున్న వాగ్దానము యెషయా గ్రంథము 55వ అధ్యాయము 3వ వచనము. దావీదుకు చూపిన శాశ్వత కృప నీకు చూపెదను. హల్లెలూయా. ఈ వాగ్దానం ద్వారా మనం దీవించబడును గాక. ఈ వాగ్దానం ద్వారా మనం ఆశీర్వదించబడును గాక. ఆమేన్. ఎప్పుడైతే ఇచ్చిన వాగ్దానం పట్ల అడుగుతామో అడిగిన సమస్తాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. ఇచ్చిన వాగ్దానం ఏంటంటే దావీదుకు చూపిన శాశ్వత కృప నీకు చూపును. దేవుడు మనకి ఆయన మీద చూపిన కృపను మన మీద చూపిస్తాడు. ఇది ఎలాగైతే మనం యొక్క దావీదుకు చూపిన శాశ్వత కృపను మనం పొందుకోవాలంటే ఏం చేయాలంటే, ఎప్పుడైతే నిజంగా యేసుక్రీస్తుని విశ్వసించున్నామో మనం, యేసుక్రీస్తు గారు అన్నారు, నేను చేసే కార్యాల కన్నా అత్యధికమైన కార్యాలు మీరు చేస్తారని. యేసుక్రీస్తు గారు తన ప్రియకుమారులాగా ఉన్నాడు. దేవుని ప్రియకుమారు నచ్చిన యేసుక్రీస్తు ఎప్పుడైతే మనం ఆయన విశ్వసించినామో, ఆయన ఎప్పుడైతే మన కొరకు మరణించి తిరిగి విశ్వసించినామో, ఆయన యొక్క స్థానానికి మనము వెళ్ళిపోయాము. ఏ పరిస్థితులు అయినా సరే విజయం పొందేవారిలాగా మనము మారిపోయాము. అట్టి రీతిగానే ప్రతి దాని మీద మనము అధికారం కలిగి ఉన్నాము. ఎవరి ద్వారా? ప్రతి విషయం మీద మనము అధికారం కలిగి ఉన్నాం క్రీస్తు ద్వారా. నువ్వు ఏ పని చేసినా నిజంగా యేసుక్రీస్తునామములో దాన్ని పలికి దాంట్లో విజయం నాకు కలుగునా. కానీ ఎప్పుడైతే నువ్వు ముందుకు వెళ్తావో, నువ్వు చేసే ప్రతి పనిలో నీకు విజయం కలుగుతుంది. నీకు శాశ్వతమైన విజయాన్ని దేవుడు నీకు ఇచ్చాడు. క్రీస్తు ద్వారా మనం అది పొందుకున్నాం. ఎలాగంటే నిజంగా యేసుక్రీస్తు సమస్తాన్ని జయించి మన కొరకు మరణించి ఉన్నాడండి. ఎప్పుడైతే ఆయన విశ్వసించున్నామో ఆ సమస్తాన్ని జయించిన అనుభవము మనలో ఉంది. కాబట్టి ప్రతి దాని మీద విజయం పొందుకుంటూ శాశ్వతంగా, టెంపరీ విజయం కాదని ఇచ్చింది, ప్రతి దాని మీద శాశ్వతంగా మనకి విజయాన్ని అనుగ్రహించినాడు. నువ్వు ఎప్పుడైతే విశ్వాసంతో దాన్ని చూస్తావో, ఇచ్చిన వాగ్దానాన్ని పట్టుకుని దేవుడు అనేకమైన వాగ్దానాలు చేస్తున్నాడు. ప్రతి వాగ్దానం తన ప్రియకుమందరం మనం వారసులుగా అయిపోయాం. కాబట్టి ప్రతి వాగ్దానం బట్టి నువ్వు చేసే పనులు ఎప్పుడైతే ముందుకు వెళ్తావో నీకు విజయము కలుగుతుంది. ఈరోజు నీ యొక్క జీవితంలో నూతనమైన కార్యాలు జరుగునుగాక. ఎట్లాగంటే నీ విశ్వాసం అధికమైన కొలది నువ్వు ఫలించడం కూడా అధికమవుతుంది. దేవుని మీద ఎప్పుడైతే నువ్వు ఆనుకుంటావు, ప్రతి పరిస్థితిలో, అది ఆనందకరమైన పరిస్థితి అయినా సరే, బాధకరమైన పరిస్థితి అయినా సరే, ఏ పరిస్థితి అయినా సరే, నీ విశ్వాసం దేవుని మీద ఎప్పుడు ఒకేలాగా ఉండాలి. ఎప్పుడైతే ఆ ప్రేమను నువ్వు కొనసాగిస్తావో, దేవుని మీద ఆ నమ్మకత్వాన్ని ఉంటావో, దేవుని ప్రతిదానంలో నువ్వు విడిపిస్తాను, నువ్వు ఎప్పుడైతే బలంగా నమ్ముతావో అప్పుడేమవుతుందో చెప్పిన, నీ యొక్క జీవితంలో ప్రతి అడ్డంకుని దేవుని తొలగించి ఉన్నతమైన స్థానంలో శాశ్వతంగా నిన్ను, ఇప్పుడు ఎవరన్నా వచ్చి నీకు నష్టపడితే ఆ స్థానాన్ని తగ్గిపోయేలా దేవుడు నీకు ఎవరు వచ్చి ఏం చేసినా సరే నీ స్థానం ఎప్పుడు శాశ్వతంగా నిలిచిపోయే గొప్పగా దేవుడు నిన్ను నిలబెడతాడు. ఈరోజు ఈ వాగ్దానం ద్వారా శాశ్వతమైన కృపను మనం పొందుకును గాక. మన జీవితంలో ఎవరు వచ్చి అటు కదిపిన ఈడు కప్పిన ఎవరు ఎన్ని చెప్పినా సరే తొలగిపోయే స్థానాన్ని దేవుడు మనకి ఇవ్వడండి. ఎవరు ఎన్ని చేసినా సరే స్థిరంగా ఉండే స్థానాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. ఈ వాగ్దానం ద్వారా మనం శాశ్వతమైన కృపను మనం పొందుకుని ప్రతి దాంట్లో విజయం పొందుకుని అనేక మందికి సహాయం చేసే వాళ్ళ మనం మారునుగాక. మనం ఎప్పుడైతే ఆయన విశ్వసిస్తామో దేవుని యొక్క ప్రేమను మనం కలిగి ఉండాలి. దేవుని ప్రేమను కలిగి ఉండడం అంటే ప్రతి దానిలో దేవుడు ప్రతి ఒక్కరి మీద ఎటువంటి కృపనైతే చూపించున్నాడో అందరి కోసం ఆయన ప్రాణం పెట్టినాడు. కాబట్టి ఆయన ప్రేమను మనం ఎంతైతే సహాయం చేయాలో ప్రతి ఒక్కరికి అలా సహాయం చేస్తూ రాజు యొక్క హృదయాన్ని కలిగి ఉండాలండి. దావీదు రాజు అయి ఉన్నాడు. అట్టి రీతిగానే మనం కూడా తన ప్రియకుమారులాగా మనం ఆయన యొక్క హృదయాన్ని ధరించి ఉన్నాం. కాబట్టి ప్రతి ఒక్కరిని మనం క్షమించి, నీ జీవితంలో ఎవరైతే నిన్ను ఇబ్బంది పెట్టారో వారిని కూడా క్షమించి వారిని కూడా నువ్వు ప్రేమించాలి. అట్టి రీతిగా నీకు కావాల్సిన ప్రతి ఒక్క సహాయాన్ని నువ్వు దేవుని వద్ద పొందుకొని అడుగుడి నీకు మనం నువ్వు ఎప్పుడైతే అడుగుతావో దేవుడు అడుగువాటి కంటే ఊహించువాటి అత్యధికంగా దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. ఈరోజు ఈ వాగ్దానం ద్వారా మనం అనేకమైన విషయాలు మనం తెలుసుకున్నాను గాక, అనేకమైన ఆశీర్వాదాలు మనం పొందుకున్నాను గాక. ఆమేన్. ప్రార్థించుకుందామా? స్తోత్ర మహోన్నతమైన దేవ, నీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకున్నాం దేవ. ఇచ్చిన వాగ్దానం బట్టి నీకే కోట్ల స్తోత్రాలు చెల్లించుకున్నాం దేవ. శాశ్వతమైన కృప తండ్రి ప్రతి ఒక్కరి మీద నిలిచునుగా కానీ ప్రవచిస్తున్నాం తండ్రి. ప్రతి ప్రయాణంలో మా తండ్రి మీరే తోడే నడిపించిన తండ్రి. నీ ప్రేమ తండ్రి ప్రతి ఒక్కరికి కలిగి ఉండుగా కానీ ప్రవచిస్తున్నాం తండ్రి. నువ్వు ఎట్టి రీతిగా అయితే అందరినీ క్షమించినావు తండ్రి, అనేక మందిని విడిపించినావు తండ్రి. అట్టి రీతిగా తండ్రి ప్రతి ఒక్కరు అందరినీ క్షమించి తండ్రి అనేకమైన విషయాల నుండి ప్రతి ఒక్కరిని విడిపించబడునుగా కానీ ప్రవచిస్తున్నాం తండ్రి. ఎవరెవరైతే తండ్రి ఏ ఇబ్బందులు ప్రతి ఇబ్బందుల నుండి బయటకు వచ్చినగా కానీ ప్రవచిస్తున్నాం తండ్రి. శాశ్వత
కృప చూపిస్తున్నావు తండ్రి. ఆ కృప ద్వారా తండ్రి నీ యొక్క విశ్వాసం, నీ మీద ఉన్న విశ్వాసం ద్వారా తండ్రి ఎవరైతే తండ్రి నీకు అప్పగించుకున్న తండ్రి ప్రతి ప్రార్థనలో వారికి విజయం కలుగునుగా కానీ ప్రవచిస్తాం తండ్రి. ప్రతి ప్రయాణాలతో మీరే తోడే నడిపించండి దేవా. కావాల్సిన ప్రతి ఒక్కరికి కావాల్సిన ప్రతి ఒక్క సహాయాన్ని అందచేయమని మా జడాన్ని యేసుక్రీస్తునామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ హృదయపూర్వక వందనములు.